ఈ రోజు మనం చూస్తారండి కళ్యాణ్ దుర్గం, ఉరవకొండ, సింగనమల, రాప్తాడు, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, కుప్పం, గోపాల్పురం ఇలా కాన్స్టిట్యున్సీలు చూసుకుంటే ఇన్ని కాన్స్టిట్యున్సీల్లో అతని పుట్టినరోజుల సందర్భంగా జంతు బలులు చేసి వాటి తాలూకా మూగజీవాల తాలూకా ఉసురు తీసుకోవటమే కాకుండా ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని కూడా తిరిగి వాళ్ళ మీద దాడి చేయటం. ఒక గర్భిణి అండి, నిజంగా గర్భం దాల్చారు అంటేనే ఆ కుటుంబంలోని ఆ ఆడబిడ్డని అపురూపంగా చూసుకుంటారు. ఎవరైనా కడుపుతో ఉన్న పిల్ల మనకి కనిపిస్తే బస్సులో కనిపించినా లేచి ఒక సీట్ ఇచ్చే సంస్కృతి. ఆ అమ్మాయి నుంచొని వెళ్తుంది అంటే అమ్మ ఒక దగ్గర కూర్చో అమ్మా అని ఆ గర్భిణీ స్త్రీకి గౌరవం ఇచ్చే పరిస్థితి. అటువంటి గర్భిణీ స్త్రీ అక్కడ బయట వాళ్ళ సంబరాలు చేసుకుంటూ ఇష్టానుసారంగా క్రాకర్స్ కాలుస్తా ఉంటే ఆ అమ్మాయికి కొంచెం గాబరా అనిపించి కొంచెం దూరం వెళ్ళి మీ సంబరాలు చేసుకోండి అని చెప్తే కడుపు మీద కాలితో తన్నేడంత ఉన్మాదం ఉన్నదంటే ఈ రోజుకి ఆ నాయకుడు నోరిప్పట్లేదంటే జనాలకు ఎటువంటి మెసేజ్ వెళ్తుందో ఒక్కసారి ప్రజలు కూడా మనం ఆలోచించేసుకోవాల్సిన అవసరం ఉందండి.